తమ్ముడు ఏం సంగతి ఈరోజు ఏందబ్బా రూమ్లో కర్రీ అయింది. ఈరోజు ఆఫీసులో లేవుగా వీకెండ్గా. అవునన్నా, ఈరోజు గోంగూర పప్పాల కాకరకాయ ఫ్రై మన రూమ్లో. ఏది ఆఫ్టర్నూన్గా? ఆఫ్టర్నూన్కి గోంగూర పప్పు కూడా ఏదన్నా స్పెషల్గా వండుతున్నావా లేకపోతే మామూలుగానా? గోంగూర పప్పు స్పెషలేనన్నా. ఇదేం చీరాల గోంగూర. చీరాల గోంగూర అంటే మనకి కలిసి ఫేమస్గా స్పెషల్గా చేద్దాం. ఓకే, కాకరకాయ ఫ్రై దాంట్లో కాంబినేషన్ కాకరకాయ ఫ్రైయా? ఓకే. కుర్రోళ్ళు రోజు బిర్యానీలు చికెన్లు తిని నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు కదా, అందుకని ఆకుకూరలు ఈరోజు ఆకుకూరతో టచింగ్ ఇస్తున్నావా పప్పు? అందరు కూడా ఒక తలా చేస్తున్నారు. కాకరకాయ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నావు తమ్ముడు? పైన మొత్తం తీసేస్తున్నాం ఫ్రైలోకి. హైబ్రిడ్ కాయలు కదా, నాటే అయితే బాగుంటాయి. హైబ్రిడ్ కాయలుగా చిట్టి కాకర కావాలనుకుంటా. ఇది హైబ్రిడా? హైబ్రిడ్ మనకెళ్ళి దొరుకుతాయి కదా కాయలు. చిట్టి కాకర కాయలు దొరుకుతాయి, అవి బాగుంటాయి. ఈ ఏందో అన్ని హైబ్రిడ్ ఇక హైదరాబాదే హైబ్రిడ్ జీవితం అనుకుంటే అంతే. ఏం చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు? ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పేసి పిసికి ఒక పక్కన పెట్టుకున్నాం అనుకో, కొంచెం ఆరినాక. అంటే ఇది కూడా చికెన్ లాగా ఇప్పుడు మ్యాగ్నేట్ చేసినట్టే అది కూడా? లేదన్నా, ఇలా ఉప్పేసి పిసకడం వల్ల కొంచెం చేతి తగ్గుద్ది కాకరకాయ. మరి ఉప్పు ఎక్కువ ఏం పట్టదా దానికి? ఎక్కువ ఏం పట్టదు. అంటే మళ్ళీ కర్రీలో కూడా వేయాలి కదా? కర్రీలో కూడా వేస్తాం. అంటే ఇప్పుడు లిమిట్గా వేస్తావా? ఇప్పుడు కొంచెం లిమిట్గా వేసి ఇలా వీటిని ఇలా మంచిగా పిండుకోవాలి. పిండుకుంటే దీని నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం పిండుకొని ముక్కలు తీసేసి దీంట్లో పెట్టుకొని కొంచెం సేపు అలా ఆరబెట్టి ఫ్రై చేసుకోవాలి. మిరగాయలు ఎంచుకున్నావు? ఇంకా శనగపప్పు కారం రావా, శనగపప్పు కారం చేస్తున్నా. దీంట్లో ఎండుమిరగాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసుకొని కొంచెం హీట్ చేస్తున్నాం. కొంచెం హీట్ చేసినాక దీన్ని ఇంకా శనగపప్పు కారం చేసుకోవటం. అయిపోయిందా? అయిపోయిందన్న. కుక్కర్లో వేసుకున్నావా? ఇందాక మనం కడిగాం కదా గోంగూర కొలిచి, గోంగూర మొత్తం ఈ కుక్కర్లో వేసుకొని దీంట్లో 2 కప్పులు కందిపప్పు, ఉడకడానికి సరిపడా 4 కప్పులు వాటర్, దీంట్లో 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసుకున్నా కట్ చేసుకొని, కొంచెం ఉప్పు కారం వేస్తా. ఇది మెత్తగా ఉడికినాక దీంతో పప్పు గుత్తి వేసుకొని తాలింపు వేసుకోవడం. ఇంకా అయిపోయింది. గోంగూర పప్పు రెడీయా? ఇంకా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కాకరకాయలు కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కదా, దాంతో కాకరకాయ ఫ్రై చేసుకోవటం. ఓకే, అయితే ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ అనమాట, రెడీ చేస్తాను అనమాట. అయితే లంచ్కి గోంగూర పప్పు కాకరకాయ ఫ్రై. ఓకే, గోంగూర పప్పులోకి తిరగమాక పోపు అంటే అయిపోయిందా? ఇంకెప్పుడు ఇంకేం లేదుగా పెండింగ్? అయితే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఓకే, బాగా కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్న. ఇప్పుడు ఏమేయాలంటే, ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, చిన్నులపై కారం వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్, గడ్డు కారం వేసి కలుపుకుంటాం. బాగా మెత్తగా చేసుకున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది. వీకెండ్ ఫ్రెండ్స్తో పాటు గోంగూర పప్పు విత్ కాకరకాయ ఫ్రై. వీకెండ్ అందరూ కూడా చికెన్ మటన్ తింటూ ఉంటారు కదా, ఈరోజు ఎందుకు గోంగూర పప్పు అని కాకరకాయ ఫ్రై చేసాం? రోజు రూమ్లో చికెన్ డిష్ మొన్నేమో మిరగాయ చికెను, దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నారని చెప్పి గోంగూర పప్పు విత్ కాకరకాయ ఫ్రై. చికెన్ మీ దెబ్బకి మాకు మైండ్ కూడా చికెన్ తినలేక